అనగనగా ఒక ఊరిలో సిద్ధయ్య అనే ఒక అమాయకపు వ్యాపారి ఉండేవాడు. అతనికి రంగయ్య అనే స్నేహితుడు ఉండేవాడు. రంగయ్య చాలా తెలివైనవాడు, కానీ పరమ మోసగాడు. రంగయ్య సిద్ధయ్యకి వ్యాపారంలో అప్పుడప్పుడు చిన్న చిన్న సహాయాలు చేసేవాడు. అలాగే సిద్ధయ్య అమాయకత్వాన్ని అలుసుగా తీసుకొని చిన్న చిన్న మోసాలు కూడా చేసేవాడు. అలా వాళ్ళ స్నేహం కొనసాగుతూ ఉండేది. ఒకసారి సిద్ధయ్య కాశీ యాత్రకి వెళ్తూ తన వద్ద ఉన్న 50 కిలోల ఇనుప తక్కెడను జాగ్రత్తగా దాచమని రంగయ్యకి ఇచ్చి వెళ్తాడు. కొన్ని నెలల తర్వాత యాత్ర ముగించుకుని తిరిగి వచ్చిన సిద్ధయ్య తన తక్కెడను తిరిగి ఇవ్వమని రంగయ్యని అడిగాడు. అప్పుడు రంగయ్య ముఖం దించుకొని, అయ్యో సిద్ధయ్య, ఏం చెప్పమంటావు? నీ తక్కెడను ఒక గదిలో దాచిపెట్టాను, కానీ ఆ ఇనుమును ఎలుకలు తినేశాయి అని అబద్ధం చెప్తాడు. ఇనుమును ఎలుకలు తినవని సిద్ధయ్యకి తెలుసు, కానీ రంగయ్య ఏంటి ఇలా చెప్తున్నాడు అని ఒక క్షణం ఆలోచించి రంగయ్యకి ఎలాగైనా సరే బుద్ధి చెప్పాలనుకున్నాడు. అప్పుడు సిద్ధయ్య రంగయ్యకి చెప్పిన అబద్ధం మాట విని ఏమాత్రం కోప్పడకుండా, సరే రంగయ్య, అది నీ తప్పు కాదు, నా విధిరాత అని, సరే నేను ఇంటికి వెళ్తున్నాను, నీ కొడుకుని తోడు పంపించు, యాత్రల నుంచి తెచ్చిన బొమ్మలని ఇచ్చి పంపిస్తాను అని అన్నాడు. అప్పుడు రంగయ్య సంతోషంగా తన కొడుకుని పంపాడు. సిద్ధయ్య ఆ అబ్బాయిని తీసుకుని వెళ్ళి తన ఇంకో స్నేహితుడి ఇంట్లో దాచిపెట్టి అక్కడే ఇంటికి వెళ్తాడు. ఎంత సమయం అయినా కొడుకు తిరిగి రాకపోవడంతో రంగయ్య బయలుదేరి సిద్ధయ్య ఇంటికి వెళ్తాడు. నా కొడుకు ఎక్కడా అని రంగయ్య సిద్ధయ్యని అడగగా సిద్ధయ్య రంగయ్యతో ఇలా అన్నాడు, నిజంగా నమ్మశక్యం కాని వింత జరిగింది రంగయ్య. మీ కొడుకుని బయట నిల్చోమని ఇంట్లోకి వెళ్ళి బొమ్మలు తీసుకుని వచ్చేసరికి ఒక డేగ ఆకాశం నుండి దిగి వచ్చి నీ కొడుకుని ఎత్తుకుపోయింది అని అంటాడు. ఆ మాట విన్న రంగయ్య ఆశ్చర్యపోయి చూసి కోపంతో ఊగిపోతూ, అబద్ధాల కోరు చిన్నపిల్లాడిని డేగ ఎలా ఎత్తుకుపోతుంది, పద పంచాయతీకి వెళ్దాం అని సిద్ధయ్యని ఊరి పెద్దల దగ్గరికి లాక్కెళ్ళాడు. అప్పుడు ఊరు పెద్దలు సిద్ధయ్యని అడిగారు, డేగ పిల్లాడిని ఎత్తుకుపోవడం ఏంటి, నిజం చెప్పు. అప్పుడు సిద్ధయ్య వినయంగా, అయ్యా, ఎలుకలు ఇనుము తక్కెడను తినగలిగినప్పుడు డేగ పిల్లాడిని ఎత్తుకుపోవడంలో వింతేముంది అని జరిగిన అసలు విషయం చెప్తాడు. అప్పుడు రంగయ్య తన తప్పు తెలుసుకొని సిగ్గుతో తలదించుకొని తక్కెడను తిరిగి ఇచ్చేస్తాను అని ఒప్పుకున్నాడు. అప్పుడు సిద్ధయ్య కూడా రంగయ్య కొడుకుని తిరిగి తెచ్చి అప్పగించేస్తాడు. ఈ కథలో నీతి ఏంటంటే, చెడు చేసేవాడికి అదే పద్ధతిలో సమాధానం చెప్పినప్పుడే వాళ్ళు దారిలోకి వస్తారు. అందుకే పెద్దలు ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి అంటుంటారు. థ్యాంక్ యూ.